ఓం నమో వెంకటేశాయ. జ్యోతిషరత్నాకరం ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో ఒక జాతకంలో లగ్నం యొక్క ప్రాముఖ్యత ఏంటి, లగ్నాధిపతి ఇచ్చేటువంటి యోగాలేంటి, లగ్నంలో ఉన్న గ్రహాలు ఎటువంటి యోగాలను ఇస్తాయి, లగ్న బలము లగ్నాధిపతి బలము ఎందుకు స్టడీ చేయాలి, వాటి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ విషయాల్ని తెలుసుకుందాము. ప్రతి జాతకమును మనం స్టడీ చేసేటప్పుడు మొట్టమొదటిగా చూసేది లగ్నము. అయితే ఈ రోజుల్లో చాలామందికి యూట్యూబ్ ద్వారా చాలామంది ఆస్ట్రాలజీ వీడియోస్ చూడడము, అవగాహన పెంచుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి లగ్నం గురించి చాలామందికి పరిచయం ఉన్నటువంటి ఒక అంశం అది. అయితే ఇప్పటికీ చాలామంది కేవలం రాశి నుంచి లేదా నక్షత్ర బేస్డ్గా రిజల్ట్స్ ఎలా ఉంటాయి అనేది చెక్ చేసుకుంటూ ఉంటారు. కానీ అన్నిటికంటే ముఖ్యమైనది లగ్నము. పరాశరుడు చెప్పిన చాలా యోగాలు లగ్నం నుంచే చెప్పాడు. అయితే చంద్రుడి నుంచి కొన్ని యోగాలు స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. అవి మాత్రమే మనం చంద్రుడి నుంచి చూడాలి తప్ప యోగాలన్నీ కూడా లగ్నం నుంచే చూడాలి. ఇక లగ్నం అంటే ఏంటి, జన్మరాశి అంటే ఏంటి? ఒక జాతకుడు జన్మించినప్పుడు చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అది అతని జన్మరాశి. అయితే ఒక శిశువు జన్మించినప్పుడు తూర్పు వైపు చూస్తున్నప్పుడు ఏ రాశి కనపడుతూ ఉంటుందో అది అతని జన్మ లగ్నము. కాబట్టి ఆ జాతకుడు పుట్టినప్పుడు ఎక్కడున్నాడో చెప్పేది జన్మ లగ్నము. అంత ముఖ్యమైనది లగ్నము. లగ్నం నుంచి ఆ వ్యక్తి యొక్క క్యారెక్టరు, ఫిజికల్ క్యారెక్టరు, మెంటల్ క్యారెక్టరు, ఇష్టాలు, అతని యొక్క మనోధైర్యము, ఆదర్శభావాలు కావచ్చు, మెంటాలిటీ ఎలాంటిది ఉంటుంది, ఇలా అన్ని విషయాల్ని తెలియజేసేది లగ్నము. అందుకే లగ్నం అనేది అంత ముఖ్యమైనటువంటి ఒక హౌస్ అది. ఇక లగ్నం కేంద్రం అవుతుందా కోణం అవుతుందా అని కనుక చూసినట్టయితే లగ్నము కేంద్రము కోణము రెండూ కూడా అవుతుంది. అందుకే లగ్నాధిపతి ఎప్పుడూ కూడా యోగకారక గ్రహం అవుతాడు. లగ్నాధిపతి దశ సాధారణంగా చాలా మంచి ఫలితాలని ఇస్తుంది. ఇక ఈ లగ్నాధిపతి యొక్క స్థితి ఎప్పుడు మనకి మంచి ఫలితాలను ఇస్తుంది, లగ్నంలో ఏ గ్రహాలు మంచి ఫలితాలను ఇస్తాయి అనేది కూడా మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. ఒక జాతకుడికి లగ్నంలో శుభగ్రహాలు ఉండడం అనేది ఒక మంచి సంకేతము. అలాగే లగ్నాధిపతి కేంద్రంలో ఉండడము లేదా కోణాల్లో ఉండడము, కేంద్ర కోణాల్లో ఉచ్చలో ఉండడం, ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలను ఇచ్చేటువంటి స్థితులు. ఎందుకంటే లగ్నాధిపతి ఎప్పుడైతే కేంద్రంలో కానీ కోణంలో కానీ ఉంటారో వారి యొక్క క్యారెక్టర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, మనోబలం కలిగిన వ్యక్తులుగా ఉంటారు. జీవితంలో పెద్ద పెద్ద ఒడిదుడుకులు లేకుండా జీవితం సాఫీగా వెళ్ళడానికి సహాయపడుతుంది ఈ లగ్నాధిపతి యొక్క బలము. ఇక లగ్నాధిపతి బలం ఎప్పుడైతే ఉంటుందో ఆ లగ్నాధిపతి దశ కనుక వచ్చినట్టయితే సాధారణంగా మంచి ఫలితాలే ఉంటాయి. ఒక యోగకారక గ్రహం యొక్క ఫలితాల్లాగా ఉంటుంది లగ్నాధిపతి యొక్క దశలో ఫలితాలు. ఇక లగ్నంలో ఏ గ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి అని కనుక చూసినట్టయితే శుభగ్రహాలు సాధారణంగా అంటే నైసర్గిక శుభగ్రహాలు లగ్నంలో ఉంటే మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే నైసర్గిక పాపగ్రహాలు ఉంటే కొంతవరకు సమస్యల్ని ఇస్తాయి. ఏ గ్రహాలు ఎటువంటి సమస్యలను ఇస్తాయి కూడా క్లుప్తంగా మనం తెలుసుకున్నాం తర్వాత. అలాగే లగ్నాధిపతి దుస్థానాధిపతులు లగ్నంలో ఉన్న అంటే లగ్నాధిపతి 6th హౌస్, 8th హౌస్, 12th హౌస్లో ఉన్న 6th లార్డ్, 8th లార్డ్, 12th లార్డ్ లగ్నంలో ఉన్న కొంతవరకు సమస్యలు అనేవి ఉంటాయి. అలాగే లగ్నాధిపతి నీచ పొందితే అప్పుడు కూడా కొంతవరకు ఆ లగ్నాధిపతి దశ వచ్చినట్టయితే ఇచ్చేటువంటి యోగాలు అంత బలంగా ఉండవు. నెగిటివ్గా ఉండకపోయినా బలం అనేది తక్కువగా ఉంటుంది. అలాగే లగ్నంలో నీచబట్టిన గ్రహాలు ఉండడం కూడా కొంతవరకు ఆ గ్రహ బలాన్ని తగ్గిస్తుంది. అన్నిటికంటే ముఖ్యమైనది లగ్నము. ఒక్కొక్కసారి కొన్ని ధనయోగాల్లో, రాజయోగాల్లో లగ్నాధిపతి కూడా ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలను అందుకుంటాడు జాతకుడు. అప్పుడు ఆ లగ్నం అనేది చాలా పవర్ఫుల్ అయ్యి ఛార్జ్ అవుతుంది. ఇక దగ్ధరాశుల గురించి కూడా నేను వీడియోస్ చేయడం జరిగింది. లగ్నంలో దగ్ధరాశులు ఉన్నా లేదా లగ్నాధిపతి దగ్ధరాశుల్లో ఉన్నా కొంతవరకు ఆ లగ్నాధిపతి సమస్యల్ని ఇస్తాడు. అయితే దగ్ధరాశులు అనేవి ఒక వ్యక్తి జన్మించిన తిథిని బట్టి నిర్ణయించేటువంటి రాశులు. ఒక్కొక్క తిథిలో జన్మించినప్పుడు కొన్ని రాశులు దగ్ధరాశులు అవుతాయి. నా ఛానల్లో ఆ వీడియో కూడా పెట్టడం జరిగింది. అది చూస్తే మీకు అర్థమవుతుంది దగ్ధరాశుల గురించినటువంటి ఆ కాన్సెప్ట్స్ అన్నీ కూడా.
ఇక బాధకాధిపతి లగ్నంలో ఉన్న, లగ్నాధిపతి బాధక స్థానంలో ఉన్న అప్పుడు కూడా కొంతవరకు సమస్యలు అనేవి ఉంటాయి ఆ గ్రహ దశలో. ఇక వక్రించిన గ్రహాలు లగ్నంలో ఉండడము అనేది కూడా కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది. వారి యొక్క క్యారెక్టర్ మీద దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అలాగే లగ్నాధిపతి వక్రించడం కూడా కొంతవరకు సమస్యలను ఇచ్చేటువంటి ఒక అంశము. ఇకపోతే లగ్నంలో కొన్ని గ్రహాలు ధనయోగాలను ఇస్తాయి. లగ్నాధిపతి పాల్గొనడం వల్ల కొన్ని ధనయోగాలు ఏర్పడతాయి, రాజయోగాలు ఏర్పడతాయి. ఉదాహరణకి 2nd లార్డ్ 11th లార్డ్ ఇద్దరూ కూడా ధనయోగాలను ఇచ్చేటువంటి ప్లానెట్స్. అలాగే 9th లార్డ్ భాగ్యాధిపతి, పంచమాధిపతి లగ్నంలో 2nd లార్డ్ 11th లార్డ్ కలిసి ఉండడము, లేదా 2nd లార్డ్ 5th లార్డ్ కలిసి ఉండడము, 2nd లార్డ్ 9th లార్డ్ కలిసి ఉండడం, ఇవన్నీ కూడా ధనయోగాన్ని రాజయోగాన్ని ఇచ్చేటువంటి కాంబినేషన్స్ అండ్ ప్లేస్మెంట్స్ ఇవి. అలాగే లగ్నాధిపతి కూడా వీరితో కలిసి ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలను అందుకుంటారు జాతకుడు ఆ గ్రహాల యొక్క మహాదశ నడుస్తూ ఉన్నప్పుడు. పరివర్తన కూడా చాలా మంచి యోగాలను ఇస్తుంది. ఉదాహరణకి లగ్నాధిపతి రాజ్యాధిపతుల పరివర్తన, ఇది కెరియర్లో స్టెబిలిటీకి, కెరియర్లో రైజ్కి చాలా బాగా సహాయపడేటువంటి ఒక పరివర్తన. అలాగే లగ్నాధిపతి కేంద్రంలో ఉన్న, కోణంలో ఉన్న మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే కేంద్రాధిపతి కానీ కోణాధిపతి కానీ లగ్నంలో ఉన్నప్పుడు కూడా మంచి ఫలితాలని అందుకుంటాడు జాతకుడు. అలాగే ఒక్కొక్కసారి కేంద్రాధిపతి కోణాధిపతి ఇద్దరూ కలిసి లగ్నంలో ఉంటాయి, అది కూడా చాలా మంచి ఫలితాలని ఇస్తుంది. అటువంటి కలయిక ఉన్నప్పుడు లగ్నాధిపతి కూడా అక్కడ ఉన్నట్టయితే చాలా మంచిది. ఇక లగ్నాధిపతి ఎప్పుడైతే ఈ విధమైనటువంటి ధనయోగము లేదా రాజయోగ కాంబినేషన్స్లో ఉంటాడో, లగ్నాధిపతి దశ నడుస్తున్నప్పుడు లేదా ఆ యోగాన్ని ఇచ్చే గ్రహాలు నడుస్తున్నప్పుడు జాతకుడు చాలా మంచి ఫలితాలను అందుకుంటాడు. ఎక్కువగా ఒడిదుడుకులు లేకుండా ఆ యోగం అనేది రిజల్ట్స్ని ఇస్తుంది. క్లుప్తంగా ఈ విధంగా మనకి లగ్నం గురించి ఒక అవగాహన అనేది ముందు తెచ్చుకోవాలి. అలాగే లగ్నాన్ని నైసర్గిక పాపగ్రహాలు, దుస్థానాధిపతులు, వక్రించిన గ్రహాలు చూడటం కూడా కొంతవరకు నెగిటివ్ రిజల్ట్స్ని ఇస్తుంది. అదేవిధంగా లగ్నాధిపతి కూడా నైసర్గిక పాపగ్రహాలతో ఉండడము, దుస్థానాధిపతులతో ఉండడం కూడా ఒక నెగిటివ్ ఆస్పెక్ట్గా మనం చూడాల్సి ఉంటుంది. అయితే అలా ఉన్నంత మాత్రాన పూర్తిగా చెడు జరుగుతుంది అని నిర్ధారణకు రాకూడదు. ఇవన్నీ కూడా కొన్ని ఫండమెంటల్ పాయింట్స్ మనం లగ్నాన్ని స్టడీ చేసేటప్పుడు దృష్టిలో ఉంచుకోవాల్సినటువంటి కొన్ని అంశాలు మాత్రమే. ఇక కొన్ని స్పెసిఫిక్ కాంబినేషన్స్ అనేవి లగ్నంలో ఉన్నప్పుడు కాస్త సమస్యలను ఎక్కువగా ఇచ్చేటువంటి కాంబినేషన్స్. మనకారకుడైన చంద్రుడు, బుద్ధికారకుడైన బుధుడు కనుక లగ్నంలో ఉండి నెగిటివ్ కాంబినేషన్స్లో ఉంటే వారు ఎప్పుడూ కూడా జీవితంలో మానసిక సమస్యలతో సతమతమవుతూ, చిన్న విషయానికి కూడా చెలించిపోతూ చాలా మెంటల్ అన్రెస్ట్లో ఉంటారు. ఉదాహరణకి చంద్రకుజుల లగ్నంలో ఉన్న, చంద్రబుధులు లగ్నంలో ఉన్న, చంద్రశనుల లగ్నంలో ఉన్న, చంద్ర రాహువులు, చంద్రకేతు ఇవేవి లగ్నంలో ఉన్నా కొంతవరకు వాళ్ళకి మెంటల్ డిస్టర్బెన్సెస్ అనేవి చాలా ఈజీగా వస్తూ ఉంటాయి. చంద్రుడు వక్రించిన బుధుడితో ఉండడం, ఇది ఎప్పుడూ కూడా వాళ్ళకి చాలా సున్నితమైన మెంటాలిటీ ఇచ్చి చిన్న విషయానికి కూడా విసుక్కోవడము, అలాగే మూడ్ స్వింగ్స్ ఎక్కువగా ఉండడము, ఏ నిర్ణయము స్వతంత్రంగా తీసుకోలేకపోవడము, బెరుకు, భయము, డిప్రెషను, చిన్న విషయాన్ని కూడా కుదేలైపోవడము, ఇటువంటి ఒక ధోరణి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా చంద్రకుజుల లగ్నంలో ఉన్నట్టయితే కోప స్వభావిగా ఉండడము, షార్ట్ టెంపర్ ఉండడము, ఎమోషనల్ వ్యక్తిగా ఉండడము, ఏదైనా ఒక నిర్ణయం వెంటనే తీసుకోవడము, దుందుడుకు నిర్ణయాలు తీసుకోవడము, దూకుడు నేచరు, చాలా త్వరగా అపార్థం చేసుకోవడము, త్వరగా ఎమోషనల్ అవ్వడము, ఇటువంటి ఒక నేచర్ అనేది ఉంటుంది. ఈ కాంబినేషన్స్ ఎందుకు చెప్తున్నాను అంటే ఇవి ఉన్నప్పుడు కొంత ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపించి అనలైజ్ చేసి కొంత రెమెడీస్ చేసుకోవడం అనేది మానసిక పరంగా కొంత స్టెబిలిటీ తీసుకురావడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే మరికొన్ని కాంబినేషన్స్, ఉదాహరణకి చంద్రగురువుల కాంబినేషన్ లగ్నంలో ఉంటుంది, గజకేసరి యోగాన్ని ఇస్తుంది. వారు ఎమోషనల్ వ్యక్తులైనా కానీ చాలా బుద్ధిబలం ఉండి తమ బుద్ధిబలంతో చాలా ఉన్నత స్థానానికి చేరుకోవడము, ఆదర్శవంతమైనటువంటి భావాలు ఉండడము, వారి యొక్క వ్యక్తిత్వం చాలామందికి స్ఫూర్తిని కలిగిస్తూ ఉండడము, రోల్ మోడల్స్గా ఉండడము, మోటివేటింగ్ పర్సన్స్గా ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ను కూడా ఇస్తుంది ఈ కాంబినేషన్. ఇలా లగ్నంలో ఉన్న గ్రహాలు, లగ్నాధిపతి యొక్క స్థితి అనేది మనం తప్పకుండా కూడా అనలైజ్ చేయాలి. అయితే ఎప్పుడు నేను చెప్పేటట్టుగా ఆ గ్రహాల యొక్క దశ వచ్చినప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో జాతకుడు ఆ ఫలితాలని అందుకుంటాడు, అంటే మహాదశ వచ్చినప్పుడు. అయితే అంతర్దశల్లో కొంతవరకే ఆ రిజల్ట్స్ ఉంటాయి. ఎందుకంటే అంతర్దశ ఒక మంచి ప్లానెట్ యొక్క దశ నడుస్తున్నా
మహాదశ నాథుడి యొక్క కంట్రోల్లో ఉంటుంది ఆ దశ అంతా కూడా. అయినా కానీ అంతర్దశ కూడా తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. ఇవి కొన్ని ప్రాథమికమైనటువంటి సూత్రాలు లగ్నం గురించి, లగ్నాధిపతి గురించి. ఇక ఒక్కొక్క గ్రహం లగ్నంలో ఉంటే ఎటువంటి ఫలితాలను ఇస్తాయి అనేది కూడా మనం క్లుప్తంగా తెలుసుకుందాము. ముఖ్యంగా లగ్నంలో ఉన్నటువంటి గ్రహాలు ఆ గ్రహాలకి మిత్రక్షేత్రం అయితే మంచిది. అలాగే లగ్నాధిపతి ఏదైనా ఒక రాశిలో ఉన్నప్పుడు, మిత్రక్షేత్రంలో ఉన్నప్పుడు ఎక్కువగా పాజిటివ్ రిజల్ట్స్ని ఇస్తాడు. ఇక లగ్నంలో కనుక రవి ఉన్నట్టయితే కొంత ఈగో లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. లగ్నాధిపతి రవి అయినప్పుడు కూడా, అంటే సింహ లగ్నానికి రవి అధిపతి కాబట్టి కొంతవరకు ఈగో లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆత్మాభిమానం మెండుగా ఉంటుంది. ఒకరి మాట వినకపోవడము, తను అనుకున్నది చెయ్యాలి, ఇటువంటి ఒక ధోరణి ఉంటుంది లగ్నంలో రవి ఉన్నప్పుడు. అందుకే వారికి చేసే జాబ్లో కూడా ఇటువంటి ఒక నేచర్ వల్ల ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా వస్తుంటాయి. పై అధికారులతో కూడా సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. చాలా తెలివైన వ్యక్తులుగా ఉంటారు, కానీ వారి యొక్క ఈ మొండితనము, ఈ పట్టుదల, దీనివల్లే వారు ప్రాబ్లమ్స్ అనేవి కొని తెచ్చుకుంటూ ఉంటారు. అయితే ఇది చాలా మంచి యోగాన్ని ఇచ్చేటువంటి ప్లేస్మెంట్ లగ్నంలో రవి ఉండడం. ఉదాహరణకి సింహ లగ్నానికి లగ్నంలో రవి ఉండడము, వృశ్చిక లగ్నానికి లగ్నంలో రవి ఉండడము, ఇటువంటివన్నీ కూడా చాలా రాజయోగ ఫలితాలను ఇచ్చేటువంటి ప్లేస్మెంట్స్. ఇక చంద్రుడు లగ్నంలో కనుక ఉన్నట్టయితే చాలా సున్నితమైనటువంటి మనసు కలవాళ్ళై ఉంటారు. అదేవిధంగా ఎమోషనల్ టెండెన్సీస్ ఎక్కువ ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా చలించడము, స్పందించే గుణం ఉండడము, ఇటువంటి లక్షణాలు ఉంటాయి చంద్రుడు కనుక లగ్నంలో ఉన్నట్టయితే. అయితే వృశ్చిక లగ్నంలో చంద్రుడు ఉన్నట్టయితే అది నీచ స్థానం అవుతుంది కాబట్టి వారు చాలా ఎమోషనల్ పర్సన్స్గా ఉంటారు. ఎప్పుడూ కూడా తన చుట్టూ ఎవరో ఒకళ్ళు ఉండాలి అని కోరుకునేటువంటి వ్యక్తిగా ఉంటారు. ఒంటరిగా ఉండడాన్ని కొంత ఇష్టపడరు, భయపడతారు ఒంటరిగా ఉండడానికి. ఈ విధమైనటువంటి ఒక ధోరణి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక కుజుడు కనుక లగ్నంలో ఉన్నట్టయితే కోప స్వభావిగా ఉండడము, దుందుడుకు స్వభావము, అనుకున్న వెంటనే పనులు అయిపోవాలి అనడము, వెయిటింగ్ అనేది ఇష్టంగా లేకపోవడము, అవతల వ్యక్తిని చాలా త్వరగా అపార్థం చేసుకోవడము, ఇటువంటి ధోరణి అనేది ఉంటుంది. అయితే కుజుడు వక్రించి లగ్నంలో ఉన్నప్పుడు ఈ ధోరణి అనేది మరింత స్పష్టంగా మనకి కనపడుతూ ఉంటుంది. అయితే ఇదే కుజుడు లగ్నంలో ఉండి రుచక యోగంలో ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలని ఇస్తాడు. ధైర్యము, సాహసము, ఏ పని అనుకున్నా సరే, ఎన్ని కష్టాలు వచ్చినా అనుకున్న పనిని పూర్తి చేయడము, ఇటువంటి చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ని ఇస్తాడు ఇదే కుజుడు. ఇక బుధుడు కనుక లగ్నంలో ఉన్నట్టయితే, స్ట్రాంగ్గా కనుక ఉన్నట్టయితే తన బుద్ధిబలంతో చాలా ఉన్నత స్థానానికి చేరుకుంటాడు జీవితంలో. వృత్తిలో కావచ్చు రాణిస్తారు. అయితే ఇదే బుధుడు నీచలో ఉండి లగ్నంలో ఉన్న, చంద్రుడి ఇంట్లో లగ్నంలో ఉన్న, అంటే కర్కాటక లగ్నానికి లగ్నంలో బుధుడు ఉన్న, ఇటువంటి స్థితిలో బుధుడు ఉండి అందులోనూ రెట్రోగ్రేడ్ అయి ఉంటే సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లమ్స్ అంటే ఏ నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోవడము, నిర్ణయం తీసుకోవాలంటే చాలాసార్లు ఆలోచించడము, చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా డిప్రెస్ అవ్వడము, మూడ్ స్వింగ్స్ అనేవి ఎక్కువగా ఉండడము, ఇటువంటి సమస్యలు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక గురువు కనుక లగ్నంలో ఉన్నట్టయితే ఇది బుద్ధి బలానికి, తెలివితేటలకి చాలా మంచిది. మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ కూడా మంచి యూనివర్సిటీస్లో చేస్తారు. అయితే కొంతవరకు గురువు ఎప్పుడైతే లగ్నంలో ఉంటారో వారికి దిషణాహంకారము అంటాం. అంటే తమకు ఉన్నటువంటి క్వాలిటీస్ వలన, ఆ క్వాలిటీస్ వలన వారికి కొంత అహంకార ధోరణి. ఒక్కొక్కసారి గురువు పాపయ్య లగ్నంలో కనుక ఉన్నట్టయితే సాధారణమైనటువంటి విద్యార్హతలు, నార్మల్ లైఫ్ ఉన్నా కానీ తన గురించి తాను ఎక్కువగా ఊహించుకోవడము, తన గురించి తను డాంబికాలు పలకడము, తనని మెచ్చుకునేవారు చుట్టూ ఉండాలని కోరుకోవడము, ఇటువంటి ఒక ధోరణి అనేది ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇక శుక్రుడు కనుక లగ్నంలో ఉన్నట్టయితే చాలా సాఫ్ట్ పర్సన్స్గా ఉంటారు. అందరితో కూడా మంచి రిలేషన్, ఫ్రెండ్లీ రిలేషన్ మెయింటైన్ చేయాలి అనేటువంటి ఒక స్వభావం ఉన్నటువంటి వ్యక్తులుగా ఉంటారు. ఆపోజిట్ సెక్స్ని ఈజీగా అట్రాక్ట్ చేస్తారు. లవ్ అఫేర్స్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ శుక్రుడు కనుక శత్రుక్షేత్రంలో అలాగే పాపగ్రహాలతో కలిసి లగ్నంలో ఉన్నట్టయితే లవ్ ఫెయిల్యూర్స్ ఉండే అవకాశం ఉంటుంది. మ్యారిటల్ ఇష్యూస్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అడిక్షన్స్కి లోనయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అయితే ఇవన్నీ కూడా సాధారణ సూత్రంగానే తీసుకోవాలి తప్ప ప్రతిసారి ఇలా ఉంటుంది అని నిర్ధారణకి రాకూడదు. ఇక శని కనుక లగ్నంలో ఉన్నట్టయితే ఏ నిర్ణయమైనా నిదానంగా ఆలోచించి తీసుకోవడము, దూకుడు నేచర్ లేకపోవడము, ఒక్కొక్కసారి నెగిటివ్గా ఉన్నట్టయితే ఎప్పుడు కూడా ఏ పని చేయాలన్నా చొరవ లేకుండా ఉండడము, వెనకంజ వేస్తూ ఉండడము, చొరవ లేకుండా, ధైర్య సాహసాలు లేకుండా ఎప్పుడూ కూడా డిప్రెసివ్ మూడ్లో ఉండడము, ఇటువంటి రిజల్ట్స్ కూడా ఇస్తాడు శని. ఇక రాహు కనుక లగ్నంలో బలంగా ఉన్నట్టయితే జీవితంలో చాలా ఉన్నత స్థానానికి చేరుకోవాలి అనేటువంటి కసి పట్టుదల ఎక్కువగా ఉంటాయి.
ఎటువంటి దారిలో వెళ్ళైనా సరే నేను జీవితంలో పైకి రావాలి, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలి, అందరూ నన్ను గుర్తించాలి, నన్ను పొగడాలి, నా గురించి మాట్లాడుకోవాలి అనేటువంటి ఒక ప్యాషన్ అనేది ఉంటుంది. అది నెరవేర్చుకోవడానికి అనైతికమైనటువంటి మార్గాల్లో వెళ్ళడానికి కూడా వారు సంకోచించరు. ఇక కేతు కనుక లగ్నంలో ఉన్నట్టయితే కోప స్వభావిగా ఉంటారు, చంచలమైనటువంటి మనసు ఉంటుంది, వారి బుద్ధి ఎప్పుడూ కూడా చంచలంగా ఉంటుంది. ఒకసారి ఒక విధమైనటువంటి వాదన చేసి తర్వాత దానికి విరుద్ధమైనటువంటి వాదన కూడా చేస్తూ ఉంటారు. తాము వాదనలో గెలవడానికి ఎలా మాట్లాడితే గెలుస్తామో ఆ విధంగా తాను మార్చుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. కాబట్టి ఇటువంటి ఒక ఫికిల్ మైండ్ అనేది ఉంటుంది. ఎక్సెంట్రిక్ థింకింగ్ అంటాం, అంటే విపరీత ధోరణి, విపరీతమైన ఆలోచన చేయడం, ఇది కూడా ఉంటుంది కేతు కనుక లగ్నంలో ఉన్నట్టయితే. ఇక లగ్నంలో పంచమహాపురుష యోగాలు కనుక ఉన్నట్టయితే చాలా మంచి ఫలితాలను అందుకుంటాడు జాతకుడు ఆ గ్రహాల యొక్క మహాదశ నడుస్తున్నప్పుడు. ఉదాహరణకి పంచమహాపురుష యోగాలు అంటే ఏంటి అంటే రాహుకేతువులు, రవిచంద్రులు, వీరిని మినహాయించి మిగతా 5 గ్రహాల వల్ల ఏర్పడేది పంచమహాపురుష యోగాలు. కుజుడు వల్ల రుచక యోగము, బుధుడు వల్ల భద్రయోగము, గురువు వల్ల హంసయోగము, శుక్రుడు వల్ల మాలవ్య యోగము, శని వల్ల శశయోగము. వీటన్నిటికీ కూడా ఒకటే సూత్రము. ఈ గ్రహాలు లగ్నం నుంచి కేంద్రంలో ఉండాలి, అది స్వక్షేత్రం కానీ ఉచ్చక్షేత్రం కానీ అయి ఉండాలి. అయితే ఇది లగ్నం నుంచే చెప్పారు తప్ప జన్మరాశి నుంచి కాదు. కుజుడు ఉదాహరణకి వృశ్చిక లగ్నం అయ్యి లగ్నంలో ఉన్నప్పుడు వృశ్చిక యోగాన్ని ఇస్తాడు. గురువు కర్కాటక లగ్నానికి లగ్నంలో ఉచ్చలో ఉన్నప్పుడు హంసయోగాన్ని ఇస్తాడు. శశమహాయోగం అంటే శశమహాపురుష యోగం అనేది శని ఇచ్చేటి యోగం కాబట్టి శని కనుక తొలలో ఉచ్చలో ఉంటే శశమహాపురుష యోగాన్ని ఇస్తాడు. ఇవన్నీ ఉదాహరణలు. బుధుడు ఉదాహరణకి కన్యాలగ్నంలో ఉంటే భద్రయోగము. ఈ విధంగా శుక్రుడు ఇచ్చేటువంటి మాలవ్య యోగము. మిథున లగ్నానికి 10ంట శుక్రుడు ఉచ్చలో ఉండి మాలవ్య యోగం ఇస్తాడు. ఇటువంటి పంచమహాపురుష యోగాలు ఇచ్చినప్పుడు ఇదే శుక్రుడు 10th హౌస్లో మాలవ్య యోగం ఇస్తాడు. అదే మీనంలో లగ్నంలో ఉన్నప్పుడు కూడా మాలవ్య యోగం ఇస్తాడు. అంటే అక్కడ లగ్నంలో మాలవ్య యోగం ఏర్పడింది. ఈ విధంగా పంచమహాపురుష యోగాలు లగ్నంలో కనుక ఏర్పడినట్టయితే అప్పుడు కూడా జాతకుడు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకుంటాడు ఆ గ్రహాల యొక్క మహాదశలో. ఈ విధంగా పంచమహాపురుష యోగాల్లో ఉన్నటువంటి లగ్నాధిపతి, ధనయోగాల్లో ఉన్నటువంటి లగ్నాధిపతి, రాజయోగాల్లో ఉన్నటువంటి లగ్నాధిపతి ఎప్పుడు కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తాడు. కెరీర్ పరంగా కావచ్చు, ఎటువంటి కాంబినేషన్స్లో ఉన్నాడు, లగ్నాధిపతి ఏ అధిపతులతో ఉన్నాడు, ఎటువంటి ప్లానెట్స్తో ఉన్నాడు అనేదాన్ని బట్టి మనం ఏ రంగంలో వరకు పాజిటివ్ రిజల్ట్స్ అందుకుంటాడు ఆ జాతకుడు అనేది మనం నిర్ధారణ చేయాల్సి ఉంటుంది. కాబట్టి లగ్న బలము, లగ్నాధిపతి యొక్క బలము చాలా చాలా ముఖ్యం ఒక జాతకాన్ని మనం అనలైజ్ చేసేటప్పుడు. అయితే ఈ వీడియోలో లగ్నం గురించి, లగ్నాధిపతి యొక్క ప్రాముఖ్యత గురించి క్లుప్తంగా కొన్ని పాయింట్స్ చెప్పడం జరిగింది. అనాలిసిస్ చేసేటప్పుడు ఇవి కొంతవరకు సహాయపడతాయి అనేటువంటి ఉద్దేశంలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ.